హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కజిన్స్ గోలా. మేమైతే ఈరోజు కోడి పందాల కోసం వెళ్తున్నాం అనమాట. నేను హ్యాపీ ఖుషి, హ్యాపీ హాయ్ చెప్పు, హ్యాపీ ఖుషి హాయ్ చెప్పు. మేమందరం కలిసి ఈరోజు మా ఫ్యామిలీతో కోడి పందాలకు వెళ్తున్నాం. సంక్రాంతి అంటేనే ముగ్గులు. సో అత్తయ్య అయితే పెద్దగా మల్లె పందిరి అని వేసిందనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, రోడ్ అంతా అదే. నానమ్మ వాళ్ళ ఊర్లో అయితే సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఉండేవన్నమాట చిన్నప్పుడు. నేను పార్టిసిపేట్ చేయకపోయినా చూసి ఎంజాయ్ చేస్తుండే. నైవేద్యం పెట్టుకుంటారనమాట. ఈ ఫోటోలో కనిపించేది గణేష్ వాళ్ళ నానమ్మ అండ్ తాతయ్య. ఈరోజు అన్ని వెజిటేబుల్స్ని కలిపి కలగలుపు కూర అని వండుతారనమాట. రియల్లీ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి. సో ఫుల్గా తినేసి కోడి పందాలు చూడాలి అని అనిపిస్తుంది అని గణేష్కి చెప్పా. సో గణేష్ ఓకే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాము అని అన్నాడు. సో మేము కలిసి బయలుదేరాం. ఆన్ ద వేలో కొండాలమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట, చాలా ఫేమస్. సో మేము ఇక్కడ దిగి దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. నేనైతే చూసి అరే ఇంత లోపలికి ఉంది, అయ్యో ఇలా ఎవరైనా ఉంటారా అనుకున్నాను. బట్ ఇక్కడ కార్స్ ఇవన్నీ చూసాక నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారని. నాకైతే ఇన్ జనరల్గా కోడి పందాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ అక్కడ చేసే కోడి పకోడీ అంటే చాలా ఇష్టం. వాట్స్ యువర్ ఒపీనియన్ గైస్? మీకు ఈ కోడి పందాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా, లైట్ అనుకుంటారా, నో ఇది చాలా క్రైమ్ అనుకుంటారా? అసలు మీరేమనుకుంటున్నారు కోడి పందాలు అంటే? కామెంట్ చేయండి. ఇక్కడ చాలా గేమింగ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ జనరల్ నేను ఏమనుకున్నా ఒక ఫన్ గేమ్ 550 రూపీస్ అలా పెట్టి గేమ్ ఆడతారేమో అనుకున్నా. బట్ ఇట్స్ రియల్లీ లైక్ అడిక్టెడ్ అనమాట. ఇప్పుడు 5000 వస్తే ఇంకొక 10,000 వస్తుందేమో అన్న ఆశతోటి ఆడే గేమ్స్ ఇవి. ఒక్కసారి ఆడితే అడిక్ట్ అయిపోతాం ఇన్ జనరల్గా. ఇవన్నీ నెంబర్ గేమ్సే, సింపుల్ నెంబర్ గేమ్సే. బట్ దానికి ఒక బెట్టింగ్ వేసి ఇది 5, ఇది 4, ఇది 3, ఇది రెడ్, ఇది బ్లాక్ అని డిఫరెంట్ గేమ్స్ అనమాట. అన్నీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ లక్ అనమాట. నేను హార్డ్లీ ఒక్కొక్క స్టాల్ దగ్గర 10 minutes స్పెండ్ చేసా. ఆ 10 minutes స్పెండ్ చేసినప్పుడు అరే ఈ గేమ్ మనం ఆడితే మనకు కూడా వచ్చేస్తాయేమో డబ్బులు అన్న ఫీలింగ్ వచ్చేసి పెడదాము అన్న థాట్ వచ్చేసింది. అలా ఉండే అక్కడ గేమ్స్ అనమాట. అండ్ ఇక్కడ మాకు ఒక ఆంటీ పరిచయం అయింది. తనైతే సింపుల్గా చెప్తుంది లైక్ ఓకే నేను నిన్న 1 lakh లాస్ అయ్యాను, సో నేను గెట్ బ్యాక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ అని చెప్పేసి. నేనైతే షాక్ అయ్యా, 1 lakh పోయిందా. ఇక్కడ క్రౌడ్ చూసి ఇంకా ఫిక్స్ అయిపోయాము, ఇంకెలాగో చూడలేము అని చెప్పేసి. బట్ ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్స్ ఉంటాయి మంచిగా అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే లైక్ 1.25 CR తోటి కోడి పందెం జరిగిందనమాట ఒకటి. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. మా కజిన్స్ సన్నీ అండ్ రవి అనే ఉంటారు. వీళ్ళిద్దరు కోళ్ళు అంటే ఎంత ఇష్టమో అట్ ద సేమ్ టైం కోడి పందాలంటే అంతే పిచ్చి. ఈ వీడియోని నేను మా సన్నీ అండ్ రవి అన్నకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కజిన్స్ గోలా.